నేటి ముఖ్యాంశాలు. తాండూర్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ డైనామిక్ స్కూల్ అవార్డు సాధించిన అల్మాస్ హై స్కూల్. అధ్వానంగా ఆర్ఎన్బి రోడ్డు మరమ్మతులు చేయండి బీజేపీ నాయకులు. హిందూ ఉత్సవ కేంద్ర సమితికి చెందిన భూమిని పరిశీలించిన యాలాల్ రెవెన్యూ అధికారులు. గొట్లపల్లిలో మహావీర్ జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. అంతారం అర్బన్ పార్క్ పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బుధవారం తాండూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో తాండూరు పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా భారతదేశ అభివృద్ధి దిశగా ఆధ్యాత్మిక ఆలంబనగా చేసుకుని ఎదగడమే లక్ష్యంగా ప్రబోధించిన మహర్షి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనసంఘ్ పార్టీకి అధ్యక్షులుగా దీన్ దయాళ్ పనిచేశారని గుర్తు చేశారు. తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, జిల్లా ఓబీసీ నాయకులు బొప్పి శ్రీహరి, తాండూరు పట్టణ ఉపాధ్యక్షులు మంతటి రాజు, దోమకృష్ణ, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, పట్టణ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షాబోద్దీన్, బూత్ అధ్యక్షులు ఒడ్డే సాయిలు, రిటైర్డ్ ఆర్మీ అధికారి ప్రభాకర్ రెడ్డి, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ప్రతిఘటించి జనసంఘ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు యొక్క అధ్యక్షతన పండిత్ దీన్ దయాళ్ గారు ప్రధాన కార్యదర్శిగా జనసంఘ స్థాపించిన తర్వాత ఈ దేశంలోని నలుమూలల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి ఈ భారత భూభాగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను సుస్థిరపరిచేందుకు, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి అనేక రకాలైనటువంటి మూలాలని పరిరక్షించుకుంటూ జాతీయవాదాన్ని నలు దిశలా పెంపొందించి విస్తరించి ఆ తర్వాత జరిగినటువంటి అనేక పర్యవసనాల కారణంగా జనసంఘ్ నుంచి జనతా పార్టీగా, జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం లోపల పండిత్ దీన్ దయాళ్ యొక్క పాత్ర ఎనలేనిది, చాలా అమోఘమైనది. ఆ రోజు ఆయన పాటించినటువంటి, ఆయన వ్యాప్తి చెందించినటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని తీసుకొని అదేవిధంగా భారతీయ జనతా పార్టీగా విస్తరించిన తర్వాత అంత్యోదయ అనేటటువంటి మూల సిద్ధాంతాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తులు అంటే అణగారినటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి విధానాల చేత పూర్తి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక రాజకీయ వ్యవస్థని, ఒక రాజకీయ నీతిని ఈరోజు ప్రజలందరి మధ్య తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు ఈ పార్టీని, ఈ సిద్ధాంతానికి రూపకల్పన చేసినటువంటి వాళ్ళు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ గారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క మరణం అందరూ తెలిసిందే. కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేయాలని చెప్పేసి, ఈ దేశంలో ఒకే విధానం, ఒకే ప్రధానమంత్రి, ఒకే జెండా ఉండాలని చెప్పేసి ఆ రోజు నినదించి ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిషాన్, దో ప్రధాన్, నహీ చెలేగా అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక రకాలైన సత్యాగ్రహాలు, ఉద్యమాలు చేసి ఆ రోజు జైలు లోపల హత్య గావించబడ్డటువంటి వ్యక్తి ఒకవైపు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అయితే, దాని తర్వాత ఇంతటి వైభవాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీగా జయత్రయాత్రని ప్రపంచంలోనే పెద్ద మొత్తంలో ఈరోజు సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా ఈరోజు చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వేగవంతమైన అభివృద్ధి చేస్తా ఉన్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంటే దానికి మూలాలు, దానికి పూర్తి నిర్మాణం చేసినటువంటి దాంట్లో పండిత్ దీన్ దయాళ్ గారి యొక్క పాత్ర చాలా గొప్పదైన విషయాన్ని ఈరోజు కార్యకర్తలందరూ కూడా గుర్తించుకోవాలి. వాళ్ళు ఏదైతే ఆశించి
ఏదైతే నిజంగానే కాంక్షించి ఆ రోజు ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా ఈ దేశమే నా ధ్యేయంగా, ఈ దేశం యొక్క ఉన్నతే నా లక్ష్యంగా, ఈ దేశం యొక్క పరమవైభవ స్థానం కోసమే నేను పరితపించాలనేటటువంటి పూర్తి ఈ మనస వాచ కర్మన ఏదైతే ఆచరించినటువంటి మహనీయులు దీన్ దయాల్ జీ గారు ఉన్నారో వారి యొక్క వారసులుగా, వారి యొక్క రాజకీయ వారసులుగా భారతీయ జనతా పార్టీలో నిజంగానే ఇవాళ మేమందరం పనిచేస్తా ఉన్నామంటే నిజంగానే చాలా గర్వపడతా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే నిజంగానే ముమ్మాటికి ఈ దేశానికి భారత మాతకు సేవ చేసినట్టే అనేటటువంటి భావన కల్పించినటువంటి గొప్ప వ్యక్తి పండిత్ దీన్ దయాల్ జీ గారు. కాబట్టి ఈ చరిత్రలో జరిగినటువంటి అనేక దుర్మార్గాలని ఈరోజు ప్రజల మధ్యలో చర్చించి ఈ దేశానికి నిజమైనటువంటి నికాసైనటువంటి జాతీయవాదం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల మధ్యలో సుస్థిరపరిచినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి మనందరం కూడా వాళ్ళు ఏదైతే ఆశించారో ఈ భారతదేశాన్ని అన్ని రకాలుగా ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం కూడా చిల్లులు పడకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, సైనికులుగా మనమందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన యొక్క జయంతి సందర్భంగానే మనందరం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనందరం కూడా మళ్ళీ పార్టీకి పునరంకితమై మనందరం కూడా పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేసి వారికి నిజమైనటువంటి నివాళులు, వారు ఆశించిన దానికి మనందరం కూడా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి దిశగా పనిచేయాలని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తాండూరు పట్టణ శాఖకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. దీన్ దయాల్ ఉపాధ్యాయ శర్మ గారి జయంతి సందర్భంగా తాండూరు పట్టణ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రమేష్ అన్న గారు, గాజుల శాంతన్న గారు, కృష్ణముఖరాజన్న గారు, బండారా మధు గారు, శ్రీహరి గారు, అదేవిధంగా పట్టణ కమిటీ సభ్యులు, నాతోటి మిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ వీళ్ళు స్థాపించిన మార్గంలో మనం పార్టీ కానీ మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మరణాలు, వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ వాళ్ళప్పుడు కలగన్నారు ఆ రామరాజ్యం రావాలని. ఆ రామరాజ్యానికి ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. కాబట్టి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి మరోసారి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శర్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ మరణం కూడా అది అనుమానాస్పదంగా మరణం కాబట్టి అది రైల్వే ట్రాక్ మీద చంపి వేసిర్రు అది. కానీ అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వము అది దాన్ని కేసు కాకుండా దాన్ని అది అనుమానాస్పదంగానే ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాలను మనం స్మరించుకుంటూ వారి జయంతిని మనం చేసుకోవడం ఎంతో శుభదాయకము. మనం వాళ్ళ త్యాగాల పునాదుల మీద మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మరోసారి అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. ఈరోజు గౌరవనీయులు విశేషమైనటువంటి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆయన యొక్క జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన నాయకులు రమేష్ గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మరియు కృష్ణ ముదిరాజు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, బంటారం భద్రేశ్వర్ సెక్రటరీ, ముప్పి శ్రీహరి గారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మరియు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం గారు మరియు మిగతా నాయకులందరూ కూడా స్వాగతం. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశం జాతీయవాదం, మానవతావాదంతో ఆయన యొక్క సిద్ధాంతకర్త, భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతకర్త. ఆయన పుస్తక పఠనమే ఎక్కువ చేసేవాడు. ఎప్పుడు ఎక్కడ పోయినా ప్రయాణంలో ఉన్నా ఎప్పుడు ఆయన పుస్తక పఠనం ఎక్కువ చేసి యొక్క పార్టీ కొరకు అశేషమైనటువంటి కృషి చేసి వాళ్ళు కలలు కన్నారు. ఈ దేశంలో రామరాజ్యం రావాలి, కశ్మీర్ గురించి మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏ విధంగా బలిదానమయ్యాడో మరి ఈయన కూడా అదే దీనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే దీని లోపల చనిపోయినని ఇది హత్య గావించబడ్డదా అది ఏంది ఇంతవరకు తెలియదు. అట్టి మహనీయులకు అది త్యాగఫలం వల్లనే ఈనాడు భారతదేశం లోపల
ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా ఆర్భవించడం వారికి ఒక నివాళులు అర్పించినట్టుగా కోరుతూ ఈ మరి అవకాశం ఇచ్చిన పార్టీ రాష్ట్ర పట్టణ శాఖ వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు పండిత్ దీన్ దయాల్జీ గారి జయంతి పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమావేశానికి ఈ యొక్క శ్రద్ధాంజలి ఘటించడానికి చేసినటువంటి నాయకులకు, అధ్యక్షులైనటువంటి నాగర మలేశం గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి రమేష్ కుమార్ గారికి, రాజా శాంతకుమార్ అన్న గారికి, శ్రీహరి గారికి, భద్రన్న గారికి, తోటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున వారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, అభినందిస్తాను. ఈ పార్టీలో మీరు అందరం కూడా ఉన్నందుకు. అయితే భారతీయ జనతా పార్టీ 1951లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క నెహ్రూ గారు ముస్లింల యొక్క బుజ్జగింపులను చూసి తట్టుకోలేక వారు భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించడం జరిగింది. సంఘ్ యొక్క పెద్దలైనటువంటి గురూజీ గారిని సంప్రదించి ఆ తర్వాత వారు అనుమానాస్పద స్థితిలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మరణించిన తర్వాత మొత్తం బాధ్యతంతా దీన్ దయాల్జీ గారి పైన పడింది. మరి వారు ఏకధాటిగా అన్ని రాష్ట్రాలలో పర్యటించి జనసంఘ్ను చాలా ప్రాంతాలలో పరిచయం చేసి పార్టీని ఎంతో అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు, మంచి నిర్వాహకుడు, మంచి ప్రజ్ఞాశీలి పండిత్ దీన్ దయాల్జీ గారు. వారి అడుగుజాడల్లో మనం నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు ఏకాత్మ మానవతావాదాన్ని, జాతీయవాదాన్ని ప్రజలందరికీ తెలియజెప్పి నచ్చజెప్పి పార్టీని అభివృద్ధి చేసినటువంటి ఘనుడు. ఆ తర్వాత మళ్ళీ మన సోషలిస్ట్ పార్టీ వాళ్ళు అందరు కలిసి భారతీయ జనతా పార్టీగా ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత వారి యొక్క విధి విధానాలను నచ్చక సిద్ధాంతాల్లో కొంచెము భేదాభిప్రాయాలు రావడం వలన మనం మళ్ళీ భారతీయ జనతా పార్టీగా 1984లో ఏప్రిల్ 6వ తారీఖున ఏప్రిల్ 6న మనం పార్టీని ఆవిర్భవించుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు చూస్తూ ఉంటామంటే మన పార్టీ గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చింది, మనం ఈ పార్టీని స్థాపించడానికి కారణాలు ఏమిటి, ఇవన్నీ దీని ఇంకా ఎంతమంది శక్తి ఉంది, ఎంతమంది కృషి ఉంది, ఎంతమంది త్యాగశీలులు ఈ యొక్క పార్టీకి త్యాగాలను అందించినారనే దాన్ని మనం మనన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడున్నటువంటి కుహనా సెక్యులర్ పార్టీలను మనము అధిగమించి భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా భారతీయ జనతా పార్టీని విశ్వగురువుగా తీర్చిదిద్దే నరేంద్ర మోదీ గారికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఇప్పుడు ఈ యొక్క అవకాశం మాకు కల్పించినందుకు నగర కార్యకర్తలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా తాండూరు పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన రమేష్ అన్న గారికి, శాంతన్న గారికి, భద్రన్న గారికి, మల్లన్న గారికి, కృష్ణన్న గారికి అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఈ పార్టీలో ఉన్నాము అంటే మనం ఈ పార్టీని స్థాపించిన మన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అలాగే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, వీళ్ళు వాళ్ళ త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ పార్టీలో మనం ఉన్నాము. అలాగే వాళ్ళు కోరిన వాళ్ళు ఏదైతే కోరుకున్నారో రామరాజ్య స్థాపన కానీ మన ధర్మం గురించి కానీ ఏదైతే కోరుకున్నారో దానికి పాటు పడే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నాయకులకు, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఆనాడు మరి ఒక ఇద్దరు ఎంపీలు కానీ తోటి ప్రారంభించిన ఈ భారతీయ జనతా పార్టీ మరి రేయింబోలు కష్టపడి మనకు ఈరోజు మనకి ఇంతటి పెద్ద ఉన్నతమైనటువంటి పార్టీని తీసుకుని రావడం చాలా సంతోషకరం.
ముఖ్యంగా వారు ఏమైతే కలలు కన్నారో ఆర్టికల్ 370 కావచ్చు, ఉమ్మడి సివిల్ కోడ్ కావచ్చు, ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో అవన్నీ మనం నెరవేర్చినందుకు సంతోషపడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం వల్ల ఉన్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం తీర్చిదిద్దినామంటే దానికి ఎందరో కార్యకర్తలు రేయింబవళ్ళు కష్టపడ్డందుకే మనం ఈ ఉన్నతమైనటువంటి స్థితికి చేరినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ డైనమిక్ స్కూల్ అవార్డును తాండూరు పట్టణానికి చెందిన ఆల్మాస్ హై స్కూల్ పాఠశాలకు లభించింది. విద్యార్థులకు అందించిన ఉత్తమ బోధన, అంకితభావం తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ఉత్తమ డైనమిక్ స్కూల్ అవార్డును అందించారని నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ డైనమిక్ స్కూల్ అవార్డు రావడం పట్ల ఆల్మాస్ హై స్కూల్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. Maharishi Vidya Mandir, anybody is representing? Yes, Radha Venkateshan, principal is here with us to collect the award under the Dynamic School, and she also walks away with the award under the category of 50 effective principals. Let's hear it for Radha Venkateshan. యాలల మండలం కోకట్ నుండి ముద్దాయిపేట గ్రామానికి వెళ్లే R&B రోడ్డు గుంతలమయంగా మారిందని, ఇటీవల కురిసిన వర్షానికి గుంతలు నీటితో మునిగిపోయాయని, ఏ గుంత ఎంత లోతులో ఉందో ఎవరికీ తెలియదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సాధించి రోడ్డు మరమ్మతులు చేయాలని బీజేపీ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాదులు అచ్యుతాపూర్ అమర్నాథ్ రెడ్డి, విజయమోహన్ డిమాండ్ చేశారు. చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇక్కడ వాహనదారులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అధికారులు దీనిపై దృష్టి సారించి తక్షణమే ఈ రోడ్ మరమ్మతు కార్యక్రమం చేపట్టాలి, లేకపోతే జనాలకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చే వస్తువులు కానీ, సరుకులు కానీ తీసుకుపోవడానికి, తాండూరు తీసుకుపోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే త్వరితగతిన అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. మేము ప్రస్తుతం యాలాల్ మండల్ కమలాపూర్ విలేజ్ నుంచి పగడ్యాల్ వెళ్తున్నాం ఓ పని పైన. వెళ్తుంటే ఈ రోడ్డు చూస్తే ఇది రోడా లేకుంటే వాగుగా, చెరువా? ఇది ప్రభుత్వాలు మారినాయి కానీ యాలాల్ మండల ప్రజల బాధలు తీరకొచ్చినాయి. అయ్యా ఎమ్మెల్యే గారు, దయచేసి ఈ రోడ్డు చూడండి. ఎవరికన్నా ఆపదొచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే తాండూరుకు వచ్చేలోపు ఆ పేషెంట్ ఉంటాడా ఉండడా అనే పరిస్థితి ఉంది. మహిళలు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే డెలివరీకి వస్తే డెలివరీ కూడా తాండూరు పోయినంత వరకు అసలు అవుతుందా మధ్యలో డెలివరీ అవుతా అనే పరిస్థితులు ఉంది. అసలు రోడ్డు లేనే లేదు, మొత్తం వాగులా చెరువులా పోయేటట్లుంది. ఒకసారి చూడండి మీరు. దీన్ని తక్షణమే ఎమ్మెల్యే గారు దృష్టి సాధించి సంబంధించిన శాఖ R&B శాఖ అధికారుల దృష్టికి చెప్పి తొందరగా ఈ యొక్క రోడ్డు తొందరగా అయ్యేటట్లు చూడాలి. కాని పక్షంలో భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా పక్షాన పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ రోడ్డు పడే వరకు భారతీయ జనతా పార్టీ అవసరం వస్తే దీక్షలు కానివ్వండి, లేకుంటే ట్రాఫిక్ జామ్ చేసి రోడ్డు ఇబ్బంది చేసి తప్పకుండా మేము రోడ్డు పడే వరకు ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. యాలాల మండల పరిధిలోని కాంజాపూర్ గేటు ఎదురుగా గల హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. బుధవారం యాలాల ఎంఆర్ఓ అంజయ్య ఆదేశాల మేరకు ఆర్ఐ శివశరణ్, సర్వేయర్ ఆనంద్ స్థలాన్ని పరిశీలించారు. 2-3 రోజుల్లో హిందూ ఉత్సవ స్థలాన్ని అభివృద్ధి పరచడానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అధికారులు కృషి చేయనున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, ఉపాధ్యక్షులు బిర్కట్ రఘు, నరేష్, కాంట్రాక్టర్ లాల్రెడ్డి తదితరులు స్థలాన్ని పరిశీలించారు. హిందూ ఉత్సవ స్థల అభివృద్ధి కోసం కృషి చేయనున్నారు. పెద్దెముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో వికారాబాద్ మహావీర్ జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ, ఏఐసిసి సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా మహావీర్ ఆసుపత్రి వారు ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను చేపట్టారని అన్నారు. ఈ శిబిరంలో తాండూరు నియోజకవర్గంలోని ప్రజలు సుమారు 200 పైగా
ఫ్రీగా పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహావీర్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గొట్లపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గుట్టపల్లి గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన తరఫు నుంచి మెడికల్ క్యాంప్ను జరపడం జరిగింది. ఇట్టి మెడికల్ క్యాంప్కు వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజ్ నుంచి స్పాన్సర్గా వాళ్ళు వాళ్ళ మొత్తం డాక్టర్లు వాళ్ళ యొక్క టీం మొత్తం వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ప్రతి మనిషిని చెక్ చేయడం జరుగుతుంది. బ్లడ్, షుగరు, మరి బీపీ, ఈసీజీ, మరి ఇతరత్ర కండ్లను అన్నిటికీ చెక్ చేసి ఏవైతే డిసీజ్ ఉన్నాయో, ఏ రోగాలైతే బయటపడతాయో, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే ఇతరత్ర రోగాలు ఏవైనా ఉన్నా అవి బయటపడితే మరి కంటి ఆపరేషన్లకు కూడా, కంటి చూపు కూడా పోయిన వాళ్ళకు, పెద్ద మనుషులకు, అటువంటి వాళ్ళకు కూడా చూసి వారిని వాళ్ళ కాలేజ్ తరఫు నుంచి స్పాన్సర్ చేసి వారికి ప్రత్యేకంగా కంటి చూపు లేని వాళ్ళకి, పెద్ద మనుషులకు కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది ఫ్రీగా. వాళ్ళ కాలేజ్ నుంచి మరి ఈ వారం 10 రోజుల తర్వాత మొత్తం ఎంతమంది, 10, 15 మంది, 20 మంది జమ అయితే వాళ్ళని తీసుకొని పోయి కంటి ఆపరేషన్ కూడా వాళ్ళు తీసుకొని పోయి పెట్టి ఫ్రీ ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ గుట్లపల్లి గ్రామానికి వచ్చి చేయడం అనేది చాలా ముఖ్యం. మనకు మహావీర్ హాస్పిటల్ అనేది వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండడం జరుగుతుంది. వారి సేవలను మనం వినియోగించుకోవాలి. మరి ఇంకా ఎవరైనా ఏ ఇతర గ్రామాలకు కూడా వాళ్ళు సేవలు చేయడానికి, అందించడానికి వారి బృందానికి కొద్దిగా కోఆర్డినేటర్ చేసిన మహేందర్ రెడ్డి గారికి, వాళ్ళకందరికీ, డాక్టర్లకు, మరి సిస్టర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి ఇలాంటి మారుమూల గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇట్లా చేయడానికి మరి లోకల్ నర్సింహులు ఉత్సాహం చూపించినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ క్యాంపును ఉపయోగించుకుంటే ఎంత బాగుంటుందంటే, ఇక్కడ ఉన్న ప్రాథమిక దశలో టెస్టులు చేసుకుంటే, ఇనీషియల్ స్టేజ్లో అంటే ప్రాథమిక దశలో మీకు ఏమున్నా కానీ వెంబడే బయటపడి అవి ఇంకా ఎక్కువ కాకుండా చూసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మావీర్ హాస్పిటల్ ఎట్లుంటుందంటే, వేరే కార్పొరేట్ హాస్పిటల్ గమనిస్తే నేను కూడా చూశాను. మావీర్ హాస్పిటల్ వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా జాయిన్ అయితే ₹1,00,000 బిల్లు వేరే దాంట్లో అయితే ఇక్కడ 20-25 వేలే మీకు మంచి సౌకర్యాలతోటి అందుబాటులోకి మీకు వాళ్ళు కల్పిస్తారు. కాబట్టి చాలా సంతోషకరం. ప్రజలు కూడా ఇంకోటి ఈరోజు రేపు మనం చూస్తున్నాం, అవయవదానం అనేది చాలా అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ దాని మీద అవగాహన పెంచుకొని అనుకోకుండా యాక్సిడెంట్లు కానీ ఏమన్నా అనుకొని ప్రమాదాలు ఏర్పడినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క అవయవాలు దానం చేయడానికి మనం అందరము సమిష్టిగా ముందుకొస్తే ఎంతోమందికి వేరే వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇచ్చే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం అందరం ఆ విధంగా కూడా కృషి చేయాలని నేను ఈ మెగా క్యాంప్ ఆధ్వర్యంలో నేను ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గుట్లంపల్లికి వచ్చాము. మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇంత దూరం వచ్చి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అందరికి అందుబాటులో ఉన్న సేవలు అందించాలని ఇంత దూరం వచ్చాము. వృద్ధులు, పిల్లలకి ఎవరికైతే అవసరమైన సర్వీసెస్ కోసం మా సర్వీసెస్ అందిస్తున్నాము. ఇది మా మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం. ఎంపీటీసీ నరసింహులు గారు, ఇంకా జెడ్పీటీసీ దారాసింగ్ సారు మాకు బాగా సహకరిస్తున్నారు. మహావీర్ సంస్థ విచ్చేసి మరి
అందరికీ గ్రామ ప్రజలకు పేదలకు అందరికీ కూడా మహావీర్ సంస్థ అంటే గొప్ప సంస్థ. ఇది ఎక్కడ భారతదేశంలో కూడా దీనికి పేరున్న సంస్థ. అటువంటి సంస్థను కొట్లపల్లి గ్రామానికి వచ్చి వాళ్ళు ఈరోజు సేవ చేయడానికి ముందుకొచ్చి మరి లొంక నరసింహులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటే ఎంతో సంతోషదాయకం. ప్రజలు పేదలు అందరూ కూడా హాస్పిటల్కి పోలేరు, పోయినా కూడా చూసుకొని వాళ్ళు వస్తారేమో, కానీ ఇంత మంచిగా వాళ్ళు ఇచ్చేటటువంటి మనకు చూపించడమే కానీ వాళ్ళు మనకు కేర్ తీసుకొని మనకు అన్ని విషయాలు చెప్పి మరి ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అదే మనం చూస్తున్నాం డాక్టర్ మహేందర్ రెడ్డి గారు వాళ్ళు చాకచక్యంగా యాక్టివ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డాక్టర్లందరూ కూడా చూస్తుంటే ఒక మంచి సంస్థకి వెళ్ళి వచ్చినటువంటి డాక్టర్ల ద్వారా గొట్టపల్లి గ్రామానికి సేవ, పేద ప్రజలకు సేవ, అందరికీ కూడా సేవ జరుగుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సంస్థకు. మరియు లొంక నరసింహ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యువసేన చేస్తున్నటువంటి కార్యక్రమానికి కూడా మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటివి ఇంకా ముందు కూడా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. జై. తాండూరు మండలం అంతారం శివారులో 110 ఎకరాల్లో ఉన్న అర్బన్ పార్క్ పనులను వేగవంతం చేయాలని మంగళవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ అధికారులతో పార్కు నమూనా చిత్రాన్ని పరిశీలించారు. అర్బన్ పార్కులో యోగా షెడ్డు, వాకింగ్ ట్రాక్, చిన్నారులకు ప్లే గార్డెన్, వాచ్ టవర్ త్వరితగతిన పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బషీరాబాద్ మండలం మైల్వార్, జలాల్పూర్, నీలపల్లి తదితర గ్రామాల శివార్లోని అటవీ శాఖ సరిహద్దు భూ సమస్యలపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రాజేందర్, ఇన్ఛార్జ్ సెక్షన్ అధికారి ఫిరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.